వెల్కమ్ టు టీ10. మహారాష్ట్రకు 6,600 మెగావాట్ల పునరుత్పాదక థర్మల్ విద్యుత్ ను సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ గ్రూప్ నకు కట్టబెట్టడంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ ఒప్పందం కారణంగా మహారాష్ట్రలోని విద్యుత్ వినియోగదారులపై అధిక భారం పడుతుందని విమర్శించింది. రాబోయే శాసనసభ ఎన్నికలలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఘోర పరాజయం పొందుతుందని తేలిపోయినప్పటికీ అధికారంలో ఉన్న ఈ కొద్ది రోజులు మొధాని ఎంటర్ప్రైజెస్ కు లబ్ధి చేకూర్చాలని చూస్తోందని, అందుకే భారీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అదానీ గ్రూప్ లకు కట్టబెట్టిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. అయితే నూతన భాగస్వామ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోడీకి జైరాం రమేష్ తన ఎక్స్ ఖాతాలో పలు ప్రశ్నలు సంధించారు. 1600 మెగావాట్ల థర్మల్, 5,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టు కోసం మార్చి 13న మహారాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్లోని నియమ నిబంధనలు సవరించారా? తక్కువ పోటీ ఉండేలా చేసేందుకు ప్రామాణిక బిడ్డింగ్ మార్గదర్శకాలను మార్చేశారా? ఒప్పందం ప్రకారం ఒక్కో మెగావాట్ బొగ్గు కోసం 12 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అదే సమయంలో 7 కోట్ల కంటే తక్కువ ధరకు BHEL తో అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. NDPC, DVC, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ వంటి ఇతర సరఫరాదారులు మెగావాట్ కు 8 నుంచి 9 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు. ప్రాజెక్టు వ్యయము 28,000 కోట్లను మహారాష్ట్ర విద్యుత్ శాఖ నియంత్రణలోని సంస్థలే సమకూరుస్తున్నాయా అని జైరాం రమేష్ ప్రశ్నించారు. సౌర విద్యుత్ రేటు యూనిట్ కు 2.5 రూపాయలు మాత్రమే ఉంది. అయితే అదానీ గ్రూపు ₹2.70కి సరఫరా చేస్తోంది. అదానీ గ్రూప్ నకు పంచిన ఈ ఉచితాల కారణంగా మహారాష్ట్రలోని 2.7 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులపై భారం పడడం లేదా అని జైరాం రమేష్ నిలదీశారు. యూనిట్ కి 4.08 కోట్ చేసిన అదానీ గ్రూపు JSW ఎనర్జీ, టారెంట్ పవర్ సంస్థలను ఓడించి ఈ టెండర్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 25 సంవత్సరాల పాటు అదానీ గ్రూపు పునరుత్పాదక థర్మల్ విద్యుత్ ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.